హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గొర్రెల్ని చేలల్లో మేపుతూ ఉండే వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే అలా మేపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. మీరు మాలాగే పల్లెటూరులో ఉంటున్నారా? అయితే గొర్రెలు కాసే వాళ్ళు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాయి. గొర్రెల్ని ఈరోజు మేము బేర చేలల్లో అయితే మేపుతున్నాము. ఎందుకంటే వరి చేలల్లో, జొన్న చేలల్లో పంట కోత అయిపోయిన తర్వాత వాటిని మేపుతూ ఉండేవాళ్ళము. తర్వాత ఇప్పుడు రెండో కారు అంటే మళ్ళీ వరి నాటడం స్టార్ట్ చేశారు. వరి నాట్లు అయితే మా ఊర్లో మొదలైపోయాయి. కాబట్టి స్టార్టింగ్ ఎక్కడైతే వరి నాటుతూ ఉంటారో పక్క చేలలో మేపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మొత్తం ఒక 75% నాటడం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మరో పొలాల్లో మేపాలని తీసుకొచ్చాము. ఈ మధ్య వర్షాలు పడి అక్కడక్కడ గడ్డి కూడా కొంచెం పచ్చబడి ఉంది. అయితే వరితో పాటు మా ఊర్లో ఇప్పుడు అయితే మీరు చూస్తుంది బేర చెట్లు వేసుండే పొలం అన్నమాట. ఇది మొత్తం కాపు అయిపోయింది. అలాగే కాకర, పుచ్చకాయ, బొప్పాయి, దోస ఇలాంటివి వేస్తూ ఉంటారు. బొప్పాయి చెట్లు అయితే గడ్డి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు పిలుస్తారు, అంటే గొర్రెలు మేపడానికి కాదు, మిమ్మల్ని గడ్డి కోసుకోవాలని చెప్పాము అని చెప్పేసి గడ్డి కోసం అయితే పిలుస్తారు. మనం వెళ్ళి గడ్డి కోసుకోవచ్చు, పశువుల కొట్లకి పనికొస్తుంది. ఇలా కాపు అయిపోయిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న కాయలు ఉండగానే పుచ్చకాయలు కానీ బొప్పాయి ఏదైనా కూడా వదిలేస్తారు. అలాంటప్పుడు మనము గొర్రెల్ని చేలలో మేపుకోవచ్చు. అయితే మనకి వాటికి సంబంధించి ₹1 కూడా ఖర్చు ఉండదు. ఫాముల్లో పెట్టే వాళ్ళైతే తప్పకుండా వాళ్ళ మేతకని ఎంతో కొంత ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇలా చేలల్లో మేపుతూ ఉంటే మనం జస్ట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా కాయాల్సి వస్తుంది. ఆ పని తప్పితే మనం రూపాయి అయితే పెట్టడం వల్లేదు మన జోబీలోంచి తీసి. అయితే చేలల్లో గొర్రెల్ని మేపేటప్పుడు ఈ పంటకనేది పంట ఉన్నప్పుడు మనం పక్క చేలలో మేపుకునేటప్పుడు సోలార్ అనేది పెట్టుంటారండి. ఆ సోలార్ చుట్టూరు చేను చుట్టూరు తీగ వేసుంటారు. ఆ సోలార్ తగలకుండా గొర్రెల్ని మేపుకోవాలి. ఎందుకంటే అది షాక్ కొట్టద్దు అనమాట. సోలార్లో దూరినప్పుడు సౌండ్ చిట్ చిట్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్కి గొర్రెలు వెళ్ళవు. ఏదైనా గొర్రె వెళ్ళినా తగులుతుంది, బాగా కొంచెం ఇబ్బంది పడతాయి. అందుకని సోలార్ తగలకుండా ఎక్కడైనా ఈ గుంతలు ఉంటాయి కదా, మురికి గుంతలు, వాటిలో దిగి చనిపోయే కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక అతనిది మేక కనిపించకుండా ఉంటే 2 రోజులు వెతికారు, అది కనిపించలేదు. ఎవరో ఎత్తుకెళ్ళారు అనుకుపోయి ఉంటే అది బుడదలో ఇరుక్కొని చనిపోయిందనమాట. అలా మనం చూసుకుంటూ చేలల్లో మేపేటప్పుడు జాగ్రత్తగా మేపుకోవాల్సి ఉంటుంది. అన్నీ వస్తున్నాయో లేదో గమనించుకుంటూ ఉండాలి. గొర్రెలు అంటే ముందు వెనక పోతూ ఉంటాయి. అలాగే ఇవైతే మా కోళ్ళు మా ఇంట్లో ఉండేటివి. ఇది వచ్చి పెద్ద కోడి, దాని కూతుర్ని ముందు చూపించాను. వీటన్నిటికీ ఒకటే పుంజు. ఈ పుంజు అనమాట మా ఇంట్లో ఉంది. వీటి గుడ్లని మేము మళ్ళీ కోళ్ళ కింద పిగిలేస్తూ ఉంటాము పిల్లల కోసం అని చెప్పేసి. 21 రోజులకి కోడైతే గుడ్ల నుంచి పిల్లలు వచ్చేస్తూ ఉంటాయి. మా దగ్గర మ్యాక్సిమం ఇలా ఎరుపు తెలుపు మిక్సింగ్ అయినా కోడి పెట్టలే ఉన్నాయి. వెయిట్ కూడా బాగుంటాయి. ఒక్కొక్కటి 1500 నుంచి మొదలవుతుంది రేట్ అని కూడా బాగా అమ్ముతాయి ఇలాంటి జాతివి. ఇవి వాటికి వచ్చిన పిల్లలు, పుంజు పిల్ల అలాగే పెట్ట పిల్ల. మన ఛానల్ మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా థ్యాంక్ యూ.